హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి అయానిక్ బాండ్స్ యొక్క ఫ్యాక్టర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫ్యాక్టర్స్ ఫేవరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఓకేనా. లాస్ట్ క్లాస్లో మీకు అయానిక్ బాండ్ అంటే ఏంటి, అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, దాని కంటిన్యూషన్ అనమాట ఇది. ఓకేనా. అయానిక్ బాండ్ ఫామ్ అవ్వడం కోసం ఉండవలసినటువంటి ఫేవరబుల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయనేది డిస్కస్ చేయాల్సి ఇప్పుడు ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఇది కూడా. ఓకేనా. చూడండి, ఇక్కడ అయానిక్ బాండ్ ఫామ్ అవ్వడం కోసం మెయిన్గా చూడండి మనకు ఎలక్ట్రోనెగటివిటీ అనేది అవసరం. అలాగే అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకు ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా. ఈ మూడు కూడా మనకేంటంటే ఫ్యాక్టర్స్ ఫేవరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఓకేనా. ఫస్ట్ చూడండి ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ. ఓకేనా. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఇది మనకు అయానిక్ బాండ్ ఫామ్ అవడం కోసం ఏమైనా యూజ్ అవుతుందా అనేది డిస్కస్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మనం అయనైజేషన్ ఎనర్జీ అనేసి ఏంటి అనేది డిస్కస్ చేసినట్లయితే, ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే దీన్ని మనం సింపుల్గా ఐఈతో రాస్తామన్నమాట. ఐఈ అంటే అయనైజేషన్ ఎనర్జీ అని. ఓకే. ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి యాటంలో తీసుకుంటే న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ మనకు ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకేనా. ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయని మనకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా. చూడండి, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి ఆర్బిటాల్స్లో. ఓకే. ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్బిటాలు, ఇది సెకండ్ ఆర్బిటాలు, ఇది థర్డ్ ఆర్బిటాలు. అవునా. ఇది న్యూక్లియస్, మధ్యలో న్యూక్లియస్. ఓకేనా. న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ అని మనకు తెలుసు. ఓకేనా. ఇది ఫస్ట్ ఆర్బిటాలు, ఇది సెకండ్ ఆర్బిటాలు, థర్డ్ ఆర్బిటాలు. ఓకే. ఇప్పుడు ఈ న్యూక్లియస్కి చివరిలో ఉండే ఆర్బిటాల్ ఏంటి, ఈ థర్డ్ ఆర్బిటాల్ కదా. ఓకేనా. ఈ థర్డ్ ఆర్బిటాల్ ఇంకో పేరు ఏంటంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ మీకు లాస్ట్ క్లాస్లో ఇది మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అంటే ఏంటంటే చివరిలో ఉండే ఆర్బిటాల్ని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అంటాం. దీనికి ఇంకో పేరు వచ్చేసి వేలెన్సీ షెల్ అంటాం. వేలెన్సీ షెల్ అన్న అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అన్న రెండు ఒకటే. ఓకేనా. చివరిలో ఉండే ఆర్బిటాల్ని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లేదా వేలెన్సీ షెల్ అంటాం. ఈ వేలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఏమంటామంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకేనా. ఈ ఆర్బిటాల్ని చివరి ఆర్బిటాల్ అంటాం, దండ ఎలక్ట్రాన్స్ని చివరి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. ఓకేనా. ఈ ఎలక్ట్రాన్ని మనము బయటికి పంపించేసేయాలి. ఓకేనా. ఈ ఎలక్ట్రాన్ని బయటికి పంపించాలి అంటే కొంత ఎనర్జీ కావాలి. ఓకేనా. ఆ ఎనర్జీని మనం ఏమంటామంటే ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకేనా. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే ఏదైనా ఆటంలో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ని బయట పంపించడం కోసం కావాల్సిన ఎనర్జీని మనం సింపుల్గా ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకేనా. చూడండి, ఇక్కడ ద మెటల్ విచ్ ఈజ్ లాసింగ్ ఎలక్ట్రాన్స్ షుడ్ హ్యావ్ లో అయనైజేషన్ ఎనర్జీ. ద లోయర్ అయనైజేషన్ ఎనర్జీ ద ఈజియర్ ది మెటల్ కెన్ లాస్ ద ఎలక్ట్రాన్, హెన్స్ ది అయానిక్ బాండ్ కెన్ ఫామ్ ఈజీలీ. ఓకేనా. ఓకే, అయనైజేషన్ ఎనర్జీ అంటే తెలిసింది. ఓకేనా. మరి అయనైజేషన్ ఎనర్జీ అనేది అయానిక్ బాండ్ ఫార్మేషన్ కోసం ఏమైనా ఉపయోగపడుతూ ఉందా అంటే డిస్కస్ చేద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకి అయానిక్ బాండ్ ఫార్మేషన్లో ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందంటే చూడండి, ఇక్కడ చూడండి, అయనైజేషన్ ఎనర్జీ అనేది అయానిక్ బాండ్ ఫార్మేషన్లో ఏమైనా ఉపయోగపడుతుందంటే చూడండి ఎలా ఉపయోగపడుతుందో. ఓకేనా. ఇక్కడ ఏదైనా సరే యాటమ్కి కానీ మెటల్కి కానీ, ఇక్కడ చూడండి మెటల్ తీసుకున్నాం ఇక్కడ. ఏదైనా ఒక మెటల్ కానీ యాటమ్ కానీ దేనికైనా సరే తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటే, ఓకేనా. చూడండి ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే అయానిక్ బాండ్ ఫార్మేషన్ అనేది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ యొక్క ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఏంటనేది దీన్ని మనం కన్ఫర్మ్ చేయాలి. చూడండి, ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉండాలి. అయనైజేషన్ ఎనర్జీ ఎప్పుడు తక్కువగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రానిక్ మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఓకేనా. ఇంకోటి తీసుకుంటాను ఎగ్జాంపుల్. ఇది న్యూక్లియస్. ఓకే, ఇలా ఉందనుకుందాం. ఓకేనా. ఇక్కడ
ఇక్కడ ఇది మనకు ఫస్ట్ ఆర్బిటాల్, ఇది సెకండ్ ఆర్బిటాల్, ఇది ఒకే ఆర్బిటాల్ ఉంది దీంట్లో. ఓకేనా, ఈ రెండు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ. సో వేలెన్స్ ఎలక్ట్రాన్ ఇది, ఇది వేలెన్స్ ఎలక్ట్రాన్ ఇది. వేలెన్స్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి? సో చివరిలో ఉండే ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని మనం వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇది కూడా అంతే అనమాట. అక్కడ చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ ఈ ఎలక్ట్రాన్స్ని బయటకు పంపాలంటే కొంత ఎనర్జీ కావాలి. దాన్ని మనం ఐఈ అంటా ఉన్నాం, అయనైజేషన్ ఎనర్జీ అంటా ఉన్నాం. దీన్ని బయటికి పంపాలన్నా కొంత ఎనర్జీ కావాలి, దీన్ని మనం ఇది కూడా ఐఈనే అంటున్నాం. ఓకేనా, సో మరి దీంట్లో ఈ ఎలక్ట్రాన్ని బయట పంపడం ఈజీనా, ఇది ఈజీనా అంటే ఇది ఈజీ అన్నమాట. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి దీంట్లో ఆర్బిటాల్స్ 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి. దీంట్లోనేమో ఓన్లీ 1 ఆర్బిటాలే ఉంది. ఓకేనా, ఒక ఆర్బిటాల్ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అట్రాక్షన్స్ ఉంటాయి బట్ తక్కువగా ఉంటాయి. ఇక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ. ఎందుకు ఎక్కువ తక్కువ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ. సో డిస్టెన్స్ ఎక్కువగా ఉంది ఈ ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్య. ఓకేనా, ఇది మైనస్, ఇది ప్లస్ కాబట్టి అట్రాక్షన్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ అంతే, మైనస్ ప్లస్ కాబట్టి అట్రాక్షన్స్ ఉంటాయి. మరి ఇక్కడేమో ఎక్కువగా ఉంటాయి, ఇక్కడేమో తక్కువగా ఉంటాయి. ఎందుకని? ఇక్కడ డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఇక్కడ అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, డిస్టెన్స్ అనేది ఇక్కడ తక్కువ, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి అట్రాక్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. డిస్టెన్స్ ఇక్కడ ఎక్కువ కాబట్టి అట్రాక్షన్స్ అనేవి, డిస్టెన్స్ తక్కువ కాబట్టి అట్రాక్షన్స్ అనేవి ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉండి ఇక్కడ అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, దీనివల్ల అనమాట. డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటే అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటే అట్రాక్షన్స్ అనేది తక్కువగా ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి ఈ రెండు కంపేర్ చేస్తే ఇది ఈజీగా మనం ఎలక్ట్రాన్ని బయటకు పంపించేయచ్చు. ఓకేనా, సో ఎలక్ట్రాన్ని బయటికి పంపించేస్తే ఈజీగా మనకు అయాన్స్ అనేవి ఈజీగా ఫామ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని ఈజీగా బయటికి పంపించాలన్నా తీసుకోవాలన్నా కూడా అయాన్స్ అనేవి ఈజీగా, ఫస్ట్ మనకు అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే అయాన్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఓకేనా, సో అయాన్స్ ఫామ్ ఎలా అవుతాయి? ఎలక్ట్రాన్ బయటికి పోయినా తీసుకున్నా కూడా అయాన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఎలక్ట్రాన్ బయటికి పోతే కదా మనకు ప్లస్ ఛార్జ్ వస్తుంది. సో కాబట్టి ఈజీగా అయాన్స్ బయటికి పోతే ఈజీగా మనకి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఫామ్ అవుతాయి. పాజిటివ్ నెగిటివ్ ఫామ్ అయితే అయానిక్ బాండ్ ఈజీగా ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎలా చెప్పచ్చు అంటే చూడండి, ఇది కన్ఫామ్ అయిపోయింది. అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటే ఇక్కడ తక్కువ అయనైజేషన్ ఎనర్జీ కావాలి, ఇక్కడ ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ కావాలి. తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటే కనుక అయానిక్ బాండ్స్ అనేవి ఈజీగా ఫామ్ అవుతాయి. ఎందుకని? ఇక్కడ అయాన్స్ స్పీడ్గా ఫామ్ అవుతాయి కాబట్టి అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనా, సో ఈ రకంగా మనం అయనైజేషన్ ఎనర్జీ గురించి చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ రెండు సోడియం పొటాషియం తీసుకుంటే సోడియం కంటే పొటాషియంకి ఎక్కువ సైజు ఉంటుంది. సైజులో తీసుకుంటే సోడియం తక్కువ సైజు, ఇది ఎక్కువ సైజు. ఓకేనా, సో ఇక్కడ మరి కే నుంచి కే ప్లస్ వస్తుంది, ఎన్ఏ నుంచి ఎన్ఏ ప్లస్ వస్తుంది. దీనివల్ల ఫామ్ అవ్వడం ఏది ఈజీ అంటే కే ప్లస్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది అనమాట. ఎందుకంటే సో ఇక్కడ న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్కి మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి కే ప్లస్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ఏలో మనకు న్యూక్లియస్కి అలాగే ఎలక్ట్రాన్కి మధ్య మనకి న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య మనకి ఏమవుతుందంటే డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీగా బయటికి వెళ్ళదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎన్ఏ ప్లస్ అనేది ఫామ్ అవుతుంది, బట్ దీంతో కంపేర్ చేస్తే తక్కువ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఎన్ఏ ప్లస్ కే ప్లస్ ఇలా రాస్తామన్నమాట. ఒకవేళ కే ప్లస్ గ్రేటర్ దెన్ ఎన్ఏ ప్లస్ అని రాస్తాం. సో ఇది మనకి ఈ రకంగా మనం దీని యొక్క ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్ అఫినిటీ. ఓకేనా, ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది ఎలా ఉపయోగపడుతుంది అయానిక్ బాండ్ ఫార్మేషన్లో అంటే చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసే నేచర్. ఓకేనా, ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసే నేచర్ని మనం ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. ఓకేనా, సో ఇక్కడ మనకి
ఎలక్ట్రాన్ అఫినిటీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే యాటమ్స్ అనేవి స్మాల్ సైజులో ఉన్నప్పుడు, ఓకేనా. యాటమ్స్ అనేవి స్మాల్ సైజులో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సో ఇది ఒక యాటమ్ అనుకుందాం, ఇది ఒక యాటమ్ అనుకుందాం, ఇది ఒక యాటమ్ అనుకుందాం, ఓకేనా. సో జస్ట్ అనుకోండి. సో ఇక్కడ దీంట్లో మనకు న్యూక్లియస్ ఉంటుంది కదా. సో న్యూక్లియస్ న్యూక్లియస్ న్యూక్లియస్, ఓకే. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అని అనుకుందాం, ఓకే. ఇప్పుడు ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటంటే న్యూక్లియస్ అనేది ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసే నేచర్ని మనం ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం, సింపుల్గా చెప్పాలంటే, ఓకేనా. సో ద ఆటమ్ విచ్ ఈజ్ యాక్సెప్టింగ్ ద ఎలక్ట్రాన్ అండ్ బికమ్ ఏ నెగిటివ్ అయాన్ షుడ్ హ్యావ్ ద హై ఎలక్ట్రో అఫినిటీ, ఓకేనా. ఇక్కడ ఏం లేదు, ఎలక్ట్రాన్ని తన వైపుకు అట్రాక్ట్ చేసే నేచర్ని మనం ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. చూడండి ఇక్కడ, సో ఇది ఫస్ట్ యాటమ్, సెకండ్ యాటమ్, థర్డ్ యాటమ్ అనుకుందాం. సో ఈ మూడు కంపేర్ చేస్తే దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేసే నేచర్ ఉంటుందంటే ఫస్ట్ దానికి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ యాటమ్ అనేది ఎలక్ట్రాన్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఈజీగా క్యాచ్ చేస్తుంది, ఇక్కడ క్యాచ్ చేస్తుంది. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువ క్యాచింగ్ పవర్ అనమాట, ఎందుకంటే డిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది తక్కువ ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది అనమాట, అంతే కదా. ఇప్పుడు ప్లస్ మైనస్ అట్రాక్షన్ ఫోర్సెస్ ప్రతి చోట కూడా అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి, బట్ దేనికి ఎక్కువ ఉంటాయంటే ఈ ఫస్ట్ దానికి ఎక్కువ ఉంటాయి, ఎందుకని డిస్టెన్స్ తక్కువ కాబట్టి. సో కాబట్టి ఇలా రాస్తాం, ఓకేనా. ఇది ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది స్పీడ్గా, ఇది తర్వాత కొంచెం స్పీడ్గా, ఇది ఇంకా అంటే ఇది కొంచెం స్పీడ్గా అట్రాక్ట్ చేస్తుంది, ఇది కొంచెం స్లో, ఇది ఇంకా స్లో అనమాట, ఎందుకని డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఓకేనా. సో ఈ విధంగా మనకి దీన్ని ఎలా చెప్పచ్చు అంటే మనకి యాటమ్ యొక్క సైజ్ అనేది, యాటమ్ యొక్క సైజ్, ఓకేనా, తక్కువగా ఉంటే మనకు ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ యొక్క ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. అర్థమైందా. సో ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్స్ ఈ రకంగా తీసుకోండి, ఓకేనా. చూడండి ఇక్కడ, ద హయ్యర్ ద ఎలక్ట్రాన్ అఫినిటీ ద గ్రేటర్ విల్ బి ది ఎనర్జీ రిలీజ్డ్ అండ్ anion విల్ బి స్టేబుల్. వెన్ వీ మూవ్ డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రాన్ అఫినిటీ డిక్రీజెస్ అండ్ ది టెండెన్సీ టు ఫార్మ్ అయానిక్ కాంపౌండ్స్ ఆల్సో డిక్రీజెస్. చూడండి ఇక్కడ, సో ఇది ఇక్కడ మనకు చూడండి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఓకేనా. సో ఇక్కడ మనకు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే క్లోరిన్కి స్మాల్ సైజు, బ్రోమిన్తో అయోడిన్తో కంపేర్ చేస్తే, సో కాబట్టి ఇది మనకి ఈజీగా Cl మైనస్ Br మైనస్ గ్రేటర్ దాన్ I మైనస్ ఇలా రాసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మనకు ఎలక్ట్రాన్ అఫినిటీకి సంబంధించి. నెక్స్ట్ చూడండి ఎలక్ట్రో నెగిటివిటీ, ఓకేనా. ఇక్కడ ఎలక్ట్రో నెగిటివిటీ అంటే ఏంటి చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ when the ionic bond is formed if there is a great electronegativity difference between two atoms, there is a electronegativity of 2.20 or greater than 2.0 is present, then the ionic bond formed, otherwise not. Sodium has electronegativity of 0.9 while chlorine has 3.1. Thus the electronegativity difference in 2.1 is present between Na and Cl. So ionic bond is formed between sodium and chlorine. సో ఇక్కడ ఏం లేదు, ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే ఇప్పుడు మనకి Na ఉంది, Cl ఉంది కదా, ఓకేనా. ఇక్కడ Naకి వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ ఎంత అంటే ఇక్కడ మనకి 0.9 ఉంటుంది Naకి, ఓకేనా. ఇక్కడ క్లోరిన్కి వచ్చేసి 3.1 ఉంటుంది. ఏంటిది ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ, ఓకేనా. క్లోరిన్కి 3.1, సోడియంకి వచ్చేసి 0.9 ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ అనమాట, ఓకేనా. సో వీటి మధ్య మనకు అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవ్వాలి, అంతే కదా. సో NaCl ఫామ్ అవుతుంది, ఓకేనా. అయానిక్ కాంపౌండ్ ఆర్ అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. అయానిక్ బాండ్ ఒక 2 ఆటమ్స్కి మధ్యలో అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఒక కండిషన్ ఉందన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు చూడండి,
దీనికి ఒక వాల్యూ ఉంది, ఎలక్ట్రోనెగటివ్ వాల్యూ, దీని యొక్క ఎలక్ట్రోనెగటివ్ వాల్యూ ఒక వాల్యూ ఉంది. ఓకేనా, ఈ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఉండాలంటే, సో 2.0 అయినా ఉండాలి, లేదా 2.0 కంటే ఎక్కువైనా మనకి ఉండాలన్నమాట వేడి మధ్య వాల్యూ. సో వేడి మధ్యతో మనకు అయానిక్ బాండ్ ఫామ్ అవుతుందో ఆ అయాన్స్కి అంటే NaCl- Mg+2 Cl -2. ఓకేనా, అలా తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఎక్కడైనా సరే అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే 2 అయాన్స్కి మధ్య ఎలక్ట్రోనెగటివ్ వాల్యూ డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఉండాలంటే 2.0 నుంచి లేదా దానికంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా, వీటి మధ్య డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే, సో 2.1 వస్తుంది. ఓకేనా, ఇది 2.1 అన్నప్పుడు 2.0 కంటే ఎక్కువ కదా, ఖచ్చితంగా వాటి మధ్య డిఫరెన్స్ అనేది మనకు 2.0 కంటే ఎక్కువగా ఉండాలి. అప్పుడు మనకు అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది వాటి మధ్య. ఓకేనా, సో ఇది మనకు ఎలక్ట్రోనెగటివ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ క్లాస్లో మనము ఏం డిస్కస్ చేసామంటే, ఇక్కడ అయనేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అలాగే ఎలక్ట్రోనెగటివిటీ. సో ఈ మూడు కూడా మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ కింద చెప్తామన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మనము లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.